హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న ది మోస్ట్ పవర్ఫుల్ సింబాట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సింబాట్స్ మీద ఆల్రెడీ అందరికీ ఒక అవగాహన ఉంటుంది. వెనమ్ మూవీస్ చూస్తే చాలు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ సింబాట్స్ని క్రియేట్ చేసింది గాడ్ ఆఫ్ సింబాట్స్ అయిన నల్ క్రియేషన్లో చాలా సింబాట్స్ ఉన్నాయి. కానీ వాటిలో అతి శక్తివంతమైన సింబాట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ సింబాట్స్ గురించి మీరు తెలుసుకునే ముందు మీకు నల్ గురించి తెలియాలి, అలాగే లైఫ్ ఫౌండేషన్ గురించి కూడా తెలియాలి. ఇవి తెలియాలంటే మన ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ చూసేయండి. నెంబర్ 1 స్లీపర్. ఈ స్లీపర్ అనే సింబాట్ అన్ని సింబాట్స్ కంటే చాలా యూనిక్ అయిన సింబాట్. మనం వెనమ్ నుండి వచ్చిన 7th ఆఫ్ స్ప్రింగ్ సింబాట్ ఇది. వెనమ్ ఒకసారి ప్రెగ్నెంట్గా ఉంటాడు. ఈ విషయం ఎడ్డీకి చెప్పడు. అలా వెనమ్ స్లీపర్కి బర్త్నిస్తాడు. కానీ వెనమ్ స్లీపర్ని సీక్రెట్గా దాచి ఉంచుతాడు. ఆ తర్వాత స్లీపర్ అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. నేను మొన్న చేసిన వెనమ్ ఆరిజిన్ వీడియోలో ఒక పాయింట్ చెప్పాను. వెనమ్ యొక్క ఫస్ట్ హోస్ట్ ఒక క్రీ సోల్జర్ అని, అతని పేరు టెల్కర్. వెనమ్ ఫస్ట్ ఇతన్నే బాండ్ అవుతుంది. ఆ తర్వాత స్లీపర్ ఒక పర్ఫెక్ట్ హోస్ట్ కోసం వెతుకుతూ ఉంటుంది. టెల్కర్ స్కర్ల్స్ యొక్క ప్రిజన్ నుండి ఫ్రీ అయిన తర్వాత స్లీపర్ టెల్కర్ క్రీ సోల్జర్కి ఫస్ట్ బాండ్ అవుతుంది. అలా టెల్కర్ తన ప్రయోజనాల కోసం స్లీపర్ని స్క్రల్స్ మీద యుద్ధంలో యూజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత స్లీపర్ ఇతని నుండి సపరేట్ అయ్యి ఒక క్యాట్కి బాండ్ అవుతుంది. అలా స్లీపర్ తనను తాను డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సింబాట్స్ అన్నిటిలో కల్లా స్లీపర్ ఒక యూనిక్ అండ్ పవర్ఫుల్ అయిన సింబాట్. స్లీపర్ యొక్క పవర్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మనం మామూలుగా సింబాట్స్కి ఏం పవర్స్ చూస్తామో, లైక్ అవి వాటి టెంటికల్స్తో వెపన్స్ని క్రియేట్ చేయగలవు. సౌండ్ అండ్ ఫైర్తో తప్ప వీటిని డిఫీట్ చేయలేము. కానీ స్లీపర్కి కెమికల్ మ్యానిపులేషన్ అనే పవర్ ఉంటుంది. స్లీపర్ ఒక రకమైన కెమికల్ని రిలీజ్ చేయగలదు. దీని ద్వారా స్లీపర్ ఎనిమీస్ని నిద్రలోకి పంపగలదు, హెల్యూజినేషన్స్ని క్రియేట్ చేయగలదు. స్లీపర్కి ఇన్విన్సిబుల్ అండ్ షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉంటాయి. స్లీపర్ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇన్విన్సిబుల్ అవ్వగలదు, లేదా ఏ ఆకారంలోకి అయినా చేంజ్ అవ్వగలదు. స్లీపర్ ఇంటెలిజెన్స్ అనేది సింబాట్స్ అన్నిటికంటే యూనిక్గా ఉంటుంది. అందుకే స్లీపర్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సింబాట్స్లో ఒకటైంది. నెంబర్ 2 బెడ్ ల్యాంప్. ఈ సింబాట్ గురించి వినేటప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ సింబాట్ని మనము కింగ్ ఇన్ బ్లాక్ కామిక్లో చూస్తాం. సింబాట్స్ అన్నిటిలో కల్లా ఈ బెడ్ ల్యాంప్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జర్ సింబాట్. వెనమ్ కామిక్స్లో మెర్డియస్ అనే ఒక పర్సన్ ఉంటాడు. ఇతను ఎవరో కాదు, ఎడ్డీ బ్రోక్ యొక్క ఫ్యూచర్ వర్షన్. ఈ వర్షన్ ఎడ్డీ చాలా పవర్ఫుల్. టైంని మ్యానిపులేట్ చేయగలడు, టైంని చేంజ్ చేయగలడు. ఈ ఫ్యూచర్ వర్షన్ ఎడ్డీకి హైవ్ మైండ్ మీద కంట్రోల్ ఉంటుంది, లైక్ నల్. ఒక మాటలో చెప్పాలంటే ఇతను ఇంకో కింగ్ ఇన్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. ఈ మెర్డియస్ ఈ బెడ్ ల్యాంప్ అనే సింబాట్ని క్రియేట్ చేస్తాడు. బెడ్ ల్యాంప్ మెర్డియస్ కోసం పనిచేస్తూ ఉంటుంది. బెడ్ ల్యాంప్ని మెర్డియస్ ఇంకో టైంలో ఉన్న ఎడ్డీ బ్రాక్కి బాండ్ చేస్తాడు. బెడ్ ల్యాంప్ మనం ఇప్పుడు చూసిన సింబాట్స్ అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అండ్ లార్జర్ సింబాట్. రియోట్ అండ్ కార్నేజ్ కంటే కూడా చాలా పవర్ఫుల్. నెంబర్ 3 స్క్రీమ్. నెక్స్ట్ రాబోతున్న వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో మనము ఈ స్క్రీమ్ని చూడబోతున్నాం. ఒకసారి లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు వెనమ్ని కిడ్నాప్ చేసి వెనమ్ నుండి 5 ఆఫ్ స్ప్రింగ్ సింబాట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ 5 సింబాట్స్లో ఒకటే ఈ స్క్రీమ్. అయితే ఆ లైఫ్ ఫౌండేషన్లో వర్క్ చేస్తున్న డోనా డియోగాకు స్క్రీమ్ బాండ్ అవుతుంది. వెనమ్ నుండి ప్రొడ్యూస్ అయిన సింబాట్స్లో రియోట్ తర్వాత ఈ స్క్రీమ్ చాలా పవర్ఫుల్ అయిన సింబాట్. ముఖ్యంగా ఈ సింబాట్ తన హెయిర్ని వెపన్స్గా మరియు వెబ్ స్లింగింగ్గా యూజ్ చేస్తుంది. అంతేకాకుండా స్క్రీమ్కి ఇంకో మెయిన్ ఎబిలిటీ ఉంది. అదేంటంటే సోనిక్ స్క్రీమ్. మార్వెల్ కామిక్స్లో స్క్రీమ్ ఎడ్డీ బ్రోక్ చేతిలో చనిపోతుంది. నల్ క్రియేట్ చేసిన సింబాట్స్లో స్క్రీమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అయిన సింబాట్. నెంబర్ 4 స్కార్న్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబాట్ అని మనం చెప్పుకోవచ్చు. స్కార్న్ కార్నేజ్ యొక్క సెకండ్ ఆఫ్ స్ప్రింగ్, అంటే సెకండ్ కొడుకు. ఈ స్కార్న్ పుట్టడంతోనే స్పెషల్ ఎబిలిటీస్తో పుడుతుంది. స్కార్న్ డివైజెస్ని, కంప్యూటర్ డివైజెస్ని, ఏ డివైస్ అయినా కంట్రోల్ చేయగలదు. ఒక విధంగా చెప్పాలంటే హ్యాక్ చేయగలదు. పవర్ఫుల్ సింబాట్స్లో ఈ స్కార్న్ కూడా ఒకటి. నెంబర్ 5 టాక్సిన్. ఈ సింబాట్ కోసం మార్వెల్ ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ టాక్సిన్ సింబాట్ని మనము రాబోతున్న వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో చూడబోతున్నాం. కార్నేజ్ నుండి వచ్చిన ఫస్ట్ ఆఫ్ స్ప్రింగ్ సింబాట్ ఇది. టాక్సిన్కి భయపడ్డ కార్నేజ్ టాక్సిన్ని శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ ఆఫీసర్ అయిన ప్యాట్రిక్ ములిగన్ బాడీలో పెట్టేస్తుంది. ఈ టాక్సిన్ ఫస్ట్ బాండ్ అయ్యేది ప్యాట్రిక్ ములిగన్నే. ఇతన్ని మనము వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ అండ్ నెక్స్ట్ రాబోతున్న వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో చూడబోతున్నాం. టాక్సిన్ మిగిలిన సింబాట్స్ అన్నిటికంటే చాలా పవర్ఫుల్. టాక్సిన్ గురించి మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో టాక్సిన్ ఆరిజిన్ వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నెంబర్ 6 యాంటీ వెనమ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సింబాట్స్లో ఈ యాంటీ
వెనమ్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఎడ్డీ బ్రోక్ కొన్ని కారణాల వల్ల వెనమ్ నుండి విడిపోతాడు. అలా ఎడ్డీ మిస్టర్ నెగిటివ్ అనే ఒక గ్యాంగ్ లీడర్ని మీట్ అవుతాడు. వెనమ్ యొక్క కోడెక్స్ అనేది ఎడ్డీలో ఉంటుంది. అప్పుడు ఈ మిస్టర్ నెగిటివ్ ఎడ్డీకి ఏలియన్స్ యొక్క డిఎన్ఏ ఆర్ బ్లడ్ ఎక్కిస్తాడు. అప్పుడు ఎడ్డీ బ్రోక్ నుండి ఇంకో వెనమ్ పుట్టుకొస్తుంది. దీని పేరు యాంటీ వెనమ్. యాంటీ వెనమ్ యొక్క పవర్స్ అనేవి కార్నేజ్ని డామినేట్ చేసేలా ఉంటాయి. అలాగే యాంటీ వెనమ్కి కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఉంటాయి. యాంటీ వెనమ్ కార్నేజ్తో బ్యాటిల్లో కూడా ఈక్వల్గా ఫైట్ చేయగలదు. అలాగే ఈ యాంటీ వెనమ్ ఇతరుల యొక్క డిసీజెస్ను అబ్జర్వ్ చేసుకుని వాళ్ళను కాపాడగలదు. అంతేకాకుండా ఈ యాంటీ వెనమ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ యాంటీ వెనమ్ గురించి చెప్పాలంటే ఇంకో సపరేట్ వీడియో చేయాల్సిందే. నెంబర్ 7 రియాట్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్ ఈ రియాట్. ఫస్ట్ వెనమ్ లైవ్ యాక్షన్ మూవీలో ఈ రియాట్ని మనం చూసే ఉంటాం. లైఫ్ ఫౌండేషన్కి సీఈఓ అయిన కాల్టన్ డ్రేక్కి బాండ్ అవుతుంది. లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు వెనమ్ నుండి ప్రొడ్యూస్ చేసిన 5 ఆఫ్ స్ప్రింగ్ సింబియాట్స్లో ఈ రియాట్ కూడా ఒకటి. రియాట్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ అండ్ స్ట్రాంగెస్ట్ సింబియాట్. వెనమ్ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. వెనమ్ అసలు రియాట్ని ఓడించలేడు, కానీ మనోడు తన తెలివితేటలు యూజ్ చేసి రియాట్ని ఓడిస్తాడు. రియాట్కి కూడా అన్ని సింబియాట్స్ లాగానే స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. రియాట్ తన బాడీ నుండి ఎటువంటి వెపన్స్ అయినా క్రియేట్ చేయగలడు. సోనీ వాళ్ళు రియాట్ని ఫ్యూచర్ మూవీస్లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు త్వరగా రియాట్ని చంపేశారు. నెంబర్ 8 కార్నేజ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్ ఇది. కార్నేజ్ వెనమ్ యొక్క కొడుకు. ఎడ్డీ బ్రోక్ని సీరియల్ కిల్లర్ అయిన క్లీటస్ క్యాసిడీ బైట్ చేయడం వల్ల కార్నేజ్ పుట్టుకొస్తుంది. కార్నేజ్ యొక్క బిహేవియర్ అనేది చాలా అగ్రెసివ్గా బ్రూటల్గా ఉంటుంది. ముందు మనం చెప్పుకున్న సింబియాట్స్ అన్నిటికంటే కూడా కార్నేజ్ చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ సింబియాట్. అన్ని సింబియాట్స్ లాగానే కార్నేజ్కి కూడా చాలా స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. కార్నేజ్కి బ్యాక్ సైడ్ టెంటికల్స్ ఉంటాయి. వీటి ద్వారా కార్నేజ్ ఎటువంటి వెపన్స్ అయినా క్రియేట్ చేసి అటాక్ చేయగలదు. మీకు కార్నేజ్ గురించి ఇంకా బాగా తెలియాలంటే కామిక్స్ చదవండి, లేదా వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీ చూసేయండి. నెంబర్ 9 గ్రెండెల్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్ డ్రాగన్ ఇది. నల్ క్రియేట్ చేసిన సింబియాట్స్లో ఈ డ్రాగన్ కూడా ఒకటి. సింబియాట్స్కి మరియు ఈ డ్రాగన్ సింబియాట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సింబియాట్ బ్రతకాలంటే కన్ఫామ్గా దానికి హోస్ట్ కావాలి. అదే డ్రాగన్ సింబియాట్ బ్రతకాలంటే హోస్ట్ అవసరం ఉండదు, నల్ ఉంటే చాలు. కింగ్ ఇన్ బ్లాక్ కామిక్లో గ్రెండెల్ ఒక మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. గాడ్ ఆఫ్ సింబియాట్ అయిన నల్ చాలా డ్రాగన్స్ని అయితే క్రియేట్ చేస్తాడు, కానీ ఈ గ్రెండెల్ మాత్రం చాలా స్పెషల్. మనం ముందు చెప్పుకున్న ఏ సింబియాట్ కూడా గ్రెండెల్ని ఓడించలేవు. నల్కి ఈ గ్రెండెల్ డ్రాగన్ ఒకటి ఉంటే చాలు, మొత్తాన్ని రూల్ చేయగలడు. నెంబర్ 10 నల్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సింబియాట్స్ అన్నిటినీ ఈ నల్లే క్రియేట్ చేస్తాడు. నల్ ఈ మార్వల్ యూనివర్స్ పుట్టక ముందు పుట్టాడు. లైట్ లేనప్పుడు మొత్తం చీకటే ఉండేది. ఆ చీకటిని నల్ తన కింగ్డమ్గా చేసుకుని రూల్ చేసేవాడు. తర్వాత సెలెస్టియల్స్ వచ్చి లైట్ని క్రియేట్ చేస్తారు. అలాగే యూనివర్సెస్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దానికి కోపగించుకున్న నల్ డార్క్నెస్ నుండి ఒక ఆల్ బ్లాక్ స్వాడ్ని తీసి ఒక సెలెస్టియల్ని చంపేస్తాడు. నల్ అన్ని సింబియాట్స్ కంటే పవర్ఫుల్. అలాగే నల్ అన్ని సింబియాట్స్ని తన హైవ్ మైండ్ ద్వారా కంట్రోల్ చేస్తాడు. ఇంకా తర్వాత జరిగిన స్టోరీ మీకు తెలియాలంటే మన ఛానల్లో నల్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఆ వీడియోస్ చూసేయండి. నెంబర్ 11 వెనమ్. వెనమ్ గురించి మన ఫ్యాన్స్ అందరికీ తెలుసు అనుకుంటాం. నల్ క్రియేట్ చేసిన సింబియాట్స్లో 998 వాడు మన వెనమ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క సింబియాట్ని ఓడించగల దమ్మున్నవాడు మన వెనమ్. మీరు అనుకుంటున్నారేమో వెనమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ సింబియాట్ అని. అంత లేదు, వెనమ్ ఈ సింబియాట్స్ అన్నిటికంటే చాలా వీక్. ఈ విషయము మనము 2 వెనమ్ మూవీస్ చూస్తే అర్థమవుతుంది. మరి ఎలా వెనమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ సింబియాట్స్ అయిన రియాట్ అండ్ కార్నేజ్ని ఓడించాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను చెప్పనా, బికాస్ ఆఫ్ ఎడ్డీ బ్రోక్. వీళ్ళ బాండ్ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా స్ట్రాంగ్. అందుకే వెనమ్ నల్ని కూడా ఓడించగలిగాడు. మీకు వెనమ్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలియాలంటే మన ఛానల్లో వెనమ్ ఆరిజిన్ అండ్ వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూసేయండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇంకా ఇది గ్యాస్ వీడియో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్స్ ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎండు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.